ఆఫ్ ద రికార్డ్. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అష్టదిగ్బంధనం చేసే కార్యక్రమం గట్టిగా మొదలైందట. కేవలం భూ ఆక్రమణల కేసులతో సరిపెట్టకుండా రాజకీయంగా కూడా ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేసే నిర్ణయాలు జరిగిపోతున్నాయా? ఇంకా చెప్పాలంటే ఆయన పరిధిని పరిమితం చేసేందుకు కూటమి ప్రభుత్వం పక్కాగా పావులు కదుపుతోందా? ఆ విషయంలో టీడీపీ కంటే వైసీపీ నాయకులే ఎక్కువ హ్యాపీగా ఉన్నారన్నది నిజమేనా? చిత్తూరు జిల్లా రాజకీయాల్లో పెద్దిరెడ్డి కుటుంబ ప్రాబల్యానికి చెక్ పడుతోంది అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇన్నాళ్లు ఉమ్మడి జిల్లాలో చక్రం తిప్పిన రామచంద్రారెడ్డిని ఒక విభజిత జిల్లాకే పరిమితం చేసేలా పక్కాగా స్కెచ్ అమలవుతోందని చెప్పుకుంటున్నారు. పొంగనూరు నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాలో విలీనం చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం తాజాగా నిర్ణయం తీసుకోవడమే అందుకు నిదర్శనమంటున్నారు. ఈ నిర్ణయంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబ రాజకీయ ప్రాబల్యానికి బ్రేక్ పడినట్టేనన్నది పరిశీలకుల మాట. ఇంకా చెప్పాలంటే ఉమ్మడి జిల్లాలో వాళ్ల శకం ముగిసినట్టే అంటున్నారు. వైసీపీ హయాంలో జిల్లాల విభజన జరిగినప్పుడు ఉమ్మడి చిత్తూరు వ్యాప్తంగా తన కుటుంబ ప్రాబల్యం ఉండేలా ప్లాన్ చేశారట రామచంద్రారెడ్డి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉన్నప్పటికీ ముందు జాగ్రత్తగా దాన్ని చిత్తూరు జిల్లాలో కలిపేశారు అన్న ఆరోపణలు గతంలోనే వచ్చాయి. తన కొడుకు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ కావడంతో పాటు సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లి సెగ్మెంట్ లో ఉన్నారు. ఈ రెండింటిది అన్నమయ్య జిల్లా పరిధి. దీనికి తోడు ఆయనకు రాజంపేట నియోజకవర్గంలో సొంత బంధువులున్నారు. అటు తాను తిరుపతిలో ఉంటాడు గనుక అక్కడ కూడా తనకు ప్రోటోకాల్ ఇబ్బంది లేకుండా నియోజకవర్గంలోని పులిచెర్లను తిరుపతి జిల్లాలో కలపాలని ప్రతిపాదనలు పంపారట మాజీ మంత్రి. అయితే అప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. పెద్దిరెడ్డి వ్యాపారాలు ఆస్తులు తిరుపతిలో ఉండడంతో పాటు ఆయనకిక్కడ శిష్యగణం కూడా భారీ సంఖ్యలో ఉండడంతో వైసీపీకి పవర్ ఉన్నప్పుడు ఆయన ప్రభావం వెలిగిపోయింది. ఉమ్మడి జిల్లాను 3గా విభజించిన 3 చోట్ల హవా నడిపించారాయన. కానీ రాష్ట్రంలో అధికార మార్పిడి తర్వాత పెద్దిరెడ్డి ఫేట్ తిరగబడింది. అటవీ భూముల ఆక్రమణ, బుగ్గమఠం భూ ఆక్రమణలకు సంబంధించిన కేసుల దర్యాప్తు నడుస్తోంది. వీటికి తోడు మద్యం కేసులో 4వ నిందితుడిగా ఉన్నారు మిథున్ రెడ్డి. ఈ పరిస్థితుల్లో రాజకీయంగా కూడా పెద్దిరెడ్డి ఫ్యామిలీకి చెక్ పెట్టే పని మొదలైందన్న చర్చలు నడుస్తున్నాయి. గతంలో రూల్స్ కి విరుద్ధంగా చిత్తూరు జిల్లాలో కల్పించుకున్న పొంగనూరును తిరిగి అన్నమయ్య జిల్లా పరిధిలోకి తీసుకురావడంతోనే ఆ ప్రక్రియ మొదలైనట్టు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ పరిణామంతో అధికార పార్టీ కంటే సొంత వైసీపీ నేతలే హ్యాపీగా ఉన్నారన్న ప్రచారం ఆసక్తిని కలిగిస్తోంది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నారాయణ స్వామి కంటే మంత్రి అయిన పెద్దిరెడ్డికే అధికారిక కార్యక్రమాల్లో పెద్దపీట వేసేవారట. చివరకు సీఎంగా జగన్ హాజరైన కార్యక్రమంలో కూడా డిప్యూటీ సీఎం నిల్చుంటే పెద్దిరెడ్డి మాత్రం కూర్చున్న ఫోటోలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. ఇక రోజా కూడా అంతా ఆయనే నడిపితే నాకు మంత్రి పదవి ఎందుకిచ్చారన్న రీతిలో స్పందించినట్టు అప్పట్లో చెప్పుకున్నారు. అసలు పొంగనూరును చిత్తూరు జిల్లాలో కలపొద్దని అప్పట్లోనే అభ్యంతరాలు చెప్పినా పెద్దిరెడ్డి హవా ముందు మా మాటలు పనిచేయలేదని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తప్పును సవరించిందని అంటున్నారట కొందరు వైసీపీ నాయకులు. ఇలా చేయడానికి ప్రభుత్వ కారణాలు ఏవైనా మాకు మాత్రం రిలీఫ్ గా ఉందన్నది వాళ్ళ అభిప్రాయంగా తెలుస్తోంది. పులిచెర్ల మండలాన్ని కూడా తిరుపతి జిల్లాలో కలపడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. గతంలో ఇది చంద్రగిరి నియోజకవర్గంలో ఉండేది. మరోవైపు రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లా పునర్విభజన జరుగుతుందన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. మదనపల్లి కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తారని సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీ ఇచ్చారు. అందుకే ఈ నిర్ణయమని పొంగనూరు ఇన్ఛార్జ్ చల్లా బాబు అంటుంటే మ్యాటర్ అది కాదు, పెద్దిరెడ్డికి చెక్ పెట్టడానికని వైసీపీ నేతలే కామెంట్ చేస్తున్నారట. ఇక పొంగనూరును కలుపుకుని మదనపల్లి, తంబళ్లపల్లి, పీలేరు 4 నియోజకవర్గాలతో కొత్త జిల్లా వస్తుందని అంటున్నారు. మొత్తంగా పొంగనూరును అన్నమయ్య జిల్లాలో కలపడంతో టీడీపీ కంటే వైసీపీ నాయకులే ఎక్కువ హ్యాపీగా ఉన్నారన్నది లోకల్ టాక్.